సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నా. నంబర్ 2, ఇక్కడ డ్రోన్ నుంచి మిజైల్ అది టార్గెట్ చేసి లేపేయడం అది కాదమ్మా. అక్కడ అది పెట్టిందే కొన్ని వందల ఎకరాలు తీసుకొని మిజైల్ టెస్టింగ్, అది ఆ ప్రాజెక్ట్ పేరే టెస్టింగ్ కోసం తీసుకున్నది. నా పాయింట్ ఏంటంటే మీరు పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్ కాకుండా. ఒక డిఫెన్స్ యూనిట్ కనుక తీసుకొని రాగలిగితే ఒక 2,000 మందో 3,000 మందో దాని యాంగ్లరీస్ డెవలప్ అవుతాయి, దాని చుట్టూతో ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. డిఫెన్స్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ చాలా పెడుతుంది. మీరు రాయలసీమ డిక్లరేషన్ ఉంది మీకు. ఆ రకమైన ఒత్తిడి చేస్తే ఏదైనా గవర్నమెంట్ ద్వారా ప్రయోజనం ప్రాంతానికి వస్తుంది తప్ప కాదు. గ్రీన్ ఎనర్జీ ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్తున్నారు సార్, రెన్యూవబుల్ ఎనర్జీ అదాని గారు పెట్టినారు పెట్టుబడి. ఏది విండ్ ఎనర్జీలో పెట్టినాడు, సోలార్ ఎనర్జీలో పెట్టినారు. సోలార్ విండ్ లో విజయ్ కుమార్ గారిని మా జిల్లాకు రమ్మని నేను తీసుకుని చూపిస్తాను. మొత్తం ఎక్కడైనా ఒక్కరికైనా ఉద్యోగం దొరుకుతుందా? అది ఇక్కడుండే గాలిని, ఇక్కడుండే ఎండను వాళ్ళు రబ్బు చేసుకోవడానికి పెట్టినటువంటిది. అది నేనేం చెప్తున్నానంటే ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచే పద్ధతిలో ఇండస్ట్రీని తీసుకొని రండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు విమర్శను సద్విమర్శను స్వీకరించాలి తప్ప ఆయన ఏదో ఆయన కష్టపడితే వచ్చింది గవర్నమెంట్ అనుకుంటున్నాడు. ఆయన ప్రజలందరూ కష్టపడినారు, మేము కూడా కష్టపడినాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోవాలని. అందుకోసం మీరు విమర్శను పాజిటివ్గా తీసుకొని సద్విమర్శగా మీరు తీసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. కాదు మీరు వాళ్ళలాగా చిందులేస్తారా? చిందులేసులో అందరూ గాల్లో పోయినారు సార్. అట్లా మీరు చిందులేయడం అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రయారిటీ ఇచ్చి మీరు పని చేయండి. మీరు అనంతపురం కోసం అడిగారు, మంచిది. అనంతపురంలో ల్యాండ్ ఉంది, 1000 ఎకరాలు ఉంది. అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప కానీ ఈ వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రయారిటీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే పద్ధతిలో కనుక తీసుకుని వస్తే ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు సార్. లేకపోతే మాత్రం ప్రజల్లో సంతృప్తి అయితే రాదు. రైట్. గఫూర్ గారు విజయ్ కుమార్ ఒక్క నిమిషం, మీరు అది గఫూర్ గారికి చెప్పే ముందు కానీ